అందరం ఎక్కడ ఉండేవాళ్ళమే, ఒకటిగా బతకాల్సిన వాళ్ళమే. అనవసరంగా చిన్న చిన్న విషయాలకి ఓవర్గా రియాక్ట్ అవ్వకు. అవును, ఎక్కడికి వెళ్ళావు? రాఖీ పండుగని అందరూ ఇంట్లోనే కలిసి చేసుకుందామని చెప్పాను కదా, కనీసం చెప్పెళ్ళొచ్చు కదా. మాట్లాడవేంటి ప్రేమ? బయటికి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పి వెళ్ళాలని తెలీదా? మీరు నిద్రలో ఉన్నారండి, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని మెసేజ్ పెట్టి వెళ్ళాను. మెసేజ్ పెట్టావా? అవును, మా తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్ళాను. ఏది? ఎక్కడా? చూడు. మెసేజ్ పెట్టాలి అనుకుని ఉంటాం, కానీ మీ ఇంటికి వెళ్లే హడావిడిలో మర్చిపోయి ఉంటాం. నువ్వు నిజంగా మెసేజ్ పెట్టుంటే ఫోన్లో ఉండాలి కదా. కావాలంటే నా ఫోన్లో కూడా ఉంది, చూడండి. నీ ఫోన్లో ఉన్నా ప్రణయ్ ఫోన్లో లేదు అంటే పంపించలేదనే కదా అర్థం. మర్చిపోయి ఉంటావులే. సరే, శివాగ్ని చేసిన టిఫిన్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం రండి. సర్లే ప్రణయ్, తన ఇంటికి వెళ్లాలన్న ఆతృతలో అవన్నీ మర్చిపోయి ఉంటుంది. పద, ఇప్పటికే ఆలస్యమైంది, టిఫిన్ చేద్దాం. రా ప్రేమ. నేను టిఫిన్ చేసి పెట్టి వెళితే తను చేయడం ఏంటి? నేను పంపించిన మెసేజ్ లేకపోవడం ఏంటి? ఇదంతా చూస్తుంటే శివాగ్ని నా చుట్టూ ఏదో ఉచ్చు బిగిస్తుంది అనిపిస్తుంది. ఏది? ఓ ఎలిగిచ్చేసావా? జీసస్, నాకు మంచి బుద్ధినివ్వు, పరిశుద్ధాత్మనివ్వు, నా కుటుంబానికి సాయం చేసే అవకాశాన్నివ్వు. ఓ అందివ్వు. ఒక్క నిమిషం. అదేంటి? అడిగితే అరిచేది, నేను అరిస్తే ఏడ్చేది, ఏడ్చాక తీరిగ్గా తిట్టేది. ఇదేంటో 1 minute అనేసి వెళ్ళిపోయింది. ఇదేంటి జేసస్, అసలు దీంట్లో ఇంత కరుణ ఎలా పుట్టింది? ఏంటిది? వెళ్ళి చర్చి ముందు అడుక్కో. ఏంటే? చర్చిలు అనవసరం, వెళ్ళు. ఏంటి చివరికి నన్ను బెగ్గరని చేస్తావా? బిగ్గరగా అరవకు, లోపల టీను చదువుకుంటుంది. నా అరుపు దానికి కష్టంగా ఉంటుందా? నానా, ఏంటి? కాలేజ్లో ప్రాక్టికల్ ఫీజు కట్టాలి, ఓ 1000 రూపాయలు కావాలి. ఏంటమ్మా 1000 రూపాయలు కావాలా? ఇదిగో లోపలికెళ్ళి ఇంకో గిన్నె తెచ్చుకో. ఎందుకు? నువ్వు ఒక సెంటర్, నేను ఒక సెంటర్ చూసుకుందాం. మాకేం కర్మ, మమ్మల్ని కన్నందుకు నువ్వే మమ్మల్ని చదివించాలి. ఆ దైవదూత ఉంది కదా, అది మీ అక్క. మీ అక్క పోయావా? అక్క ఆల్రెడీ 2000 ఇచ్చింది, బీరువాలో భద్రంగా దాచిపెట్టాను. మొత్తం 3000 ఫీజు కట్టాలి, ఇంకో 1000 రూపాయలు ఇవ్వు. జీసస్, నేనే 100 అడుగుతుంటే నన్ను 1000 అడుగుతుంది. నా దగ్గర 1000 లేవు. ఫుల్ బాటిల్ నా నెత్తిరేసి కొట్టినా నా దగ్గర డబ్బులు లేవు. లేవు. ఏంటి, నీకు పిచ్చి పట్టిందా? 2000 రూపాయలున్నాయని ఎందుకు చెప్పావు? ఆ సైతాన్ వాటిని ఉండనిస్తాడా? ఏం చేస్తాడమ్మా, బీరువా లాక్ చేసి కీస్ నా కాలేజ్ బ్యాగ్లో పెట్టుకున్నాను. ఆయన చెప్పకుండా ఉండాల్సింది కదే. అక్క తర్వాత మన ఫ్యామిలీని చూసుకోవాల్సింది నేనే కదా, కాబట్టి నన్ను నమ్ము. అక్క మాట ఎలా విన్నావో నా మాట కూడా అలాగే వినాలి, సరేనా? ఈ మనిషిని ఇన్నేళ్లు భరించిన నాకే మతిపోలేదు.
మన ముందే ఉంటుంది కదా. అదే నేను అంటున్నాను, మన ముందే ఉంటుంది కదా, అప్పుడు దత్తత ఎందుకు అంటున్నాను. ఎందుకు ప్రేమ ప్రతిదానికి ఎక్కువగా ఆలోచిస్తావు? విడిగా ఉంటాం వేరు, అడాప్షన్కి వెళ్తే వేరు. దత్తత తీసుకుంటే నా సొంతం అన్న ఫీలింగ్ కలుగుతుంది. అందుకే శివాకి నీ ప్రపోజల్ తీసుకొచ్చింది. నాకేం నచ్చలేదు. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. అయినా నీలా ఇలా ఆర్గ్యూ చేశానా? నా పద్ధత అంటే నీలాగే నేను ప్రతిదాన్ని పట్టించుకుంటూ కూర్చోను అంటున్నాను. ఇందాక నా పద్ధతి ఏదో నచ్చలేదన్నా, అదేంటని అడుగుతున్నాను. నేను వద్దన్నా ఎందుకు పడుతుంది? నేను ఇచ్చిన చెక్ని ఎందుకు తీసుకోలేదు? మెసేజ్ పెట్టకపోయినా పెట్టి వెళ్ళాను అని ఎందుకు అబద్ధం చెప్పింది? ఇవన్నీ ఆలోచించి పట్టించుకుని వాదించుకుంటూ కూర్చుంటే ఎంత సిల్లీగా అనిపిస్తుంది. దేని గురించి అయినా ఎక్కువగా ఆలోచించుకో. నీ మనసే పాడవుతుంది తప్ప నా నిర్ణయాలు మారవు. దీనంతటికి కారణం ఆ శివాగ్ని. ఇది నీకెలా చెప్పాలి ప్రణయ్? బంగారాన్ని ఎందుకంత పట్టుదలగా దత్తత తీసుకోవాలనుకుంటుందో తెలుసుకోవాలి. లేరా లే లే. అప్పుడే బార్ కట్టేశారా? డ్రెస్ మారిపోయిందంటే ఎవరు మీరు? ఏరా అంత తాగావా? మీరెందుకు వచ్చారు? పోలీసులు ఎందుకు వస్తారా? పదా పదా. అదే ఎందుకు తీసుకెళ్తారు? ఏం చేశాడు ఎస్ఐ గారు? మీ ఆయనేనా? మా నాన్నే. దొంగతనం చేశాడమ్మా. ఇంట్లోనే చచ్చాడు కదా, ఎప్పుడు దొంగతనం చేశాడు? మేమేం రాంగ్ ఇన్ఫర్మేషన్తో రాలేదమ్మా, పక్కా ప్రూఫ్తోనే వచ్చాం. కావాలంటే చూడండి చూడండి. ఇదేంటి మా బీరువాలాగే ఉంది? మన బీరువానే. అవునా? నాన్న దొంగతనం చేసింది మన ఇంట్లోనే అమ్మా. ఏంటి మీ ఇంట్లోనే దొంగతనం జరిగిందా? అవును ఎస్ఐ గారు, ఆ వీడియో తీసింది నేనే, పంపించింది నేనే. ఏంటి ఇది? ఇంటి దొంగని ఇంటికి కూడా పసికట్లేదు, నువ్వెలా పసికట్టావే? ఎస్ఐ గారు, ఇలాగే ఇంట్లో ఎంతుంటే అంత, ఏదుంటే అది దొంగతనంగా తీసుకెళ్లి బాగా తాగొచ్చి మా అమ్మను కొడుతూ ఉంటాడు. మా నాన్నని అరెస్ట్ చేయండి. కనీసం ఒక 6 నెలలైనా జైలు శిక్ష వేయండి. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాం. నిన్ను పదరా పదా. వదలండి ఎస్ఐ గారు, ఒక్క నిమిషం. ఒసేయ్, కన్న తండ్రిని జైలుకు పంపిస్తావా? తండ్రులను తాగుబోతులను క్షమించలేని వారు నరకానికి పోతారని నాలాంటి వాడు ఎవడో చెప్పాడే. ఉండు, నీ సంగతి చెప్తాను. ఎస్ఐ గారు ఒకసారి ఫోను. ఎందుకురా? ప్లీజ్ ఒక్కసారి సార్, ప్లీజ్ ఇవ్వండి సార్, ఒక్క నిమిషం. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? సుప్రీంకోర్టు లాయర్కా? ఇస్తాను, ఇదిగోండి, మాట్లాడండి. హలో. హలో, నేను శివాగ్ని. ఎస్ మేడం, మీరా? మీ మనిషి అని తెలియదు మేడం.
అంటే వాళ్ళ అమ్మాయి కంప్లైంట్ చేసింది మేడం. సరే వదిలేయండి. వదిలేస్తున్నాను మేడం. సారీ అమ్మా. నిజానికి ఇలాంటి వాళ్ళని పోలీస్ కుక్కలతో కనిపించాలి, కానీ పెద్ద ఇన్ఫ్లుయెన్స్ వాడాడు. శివాగ్ని మేడం ఫోన్ చేశారు. ఏంటే నన్ను జైలుకు పంపించాలని, కావాలనే బీరువాలో డబ్బులున్నాయని, తాళాలు నీ బ్యాగ్లో ఉన్నాయని చెప్తావా? ఇదిగో ఈ బాటిల్ ఖాళీ అయింది, ఇందులో కన్నీళ్ళు నింపుకుని ఏడవండి. మీ సంగతి తాగొచ్చాక చెప్తాను. మేడం, కొరియర్. ఎవరికి? శివాగ్ని అంటే మీరేనా? ఇక్కడ సైన్ చేయండి మేడం. నువ్వు కాసేపు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకో బంగారం. డాక్యుమెంట్స్ రెడీ చేశాను. నా వైపు లీగల్ ప్రొసీజర్ అంతా పూర్తయినట్టే. బంగారాన్ని జాగ్రత్తగా డీల్ చేయండి, లేదంటే మీకు రావాల్సింది ఎవరికో వెళ్ళిపోతుంది. అంటే శివాగ్ని బంగారాన్ని అడ్డు పెట్టుకొని ఏదో చేయబోతోంది. అదేంటో తెలుసుకోవాలి. అమ్మా చెప్పమ్మా. అమ్మ ప్రేమ, ఎవరైనా నీ పక్కన ఉన్నారా? లేరమ్మా. ఎందుకు? శివాగ్నితో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. ఏమైందమ్మా? ఎందుకలా అంటున్నావు? మీ ఆయనేనా? మా నాన్నే. దొంగతనం చేశాడమ్మా. ఒకసారి ఎస్ఐకి ఫోన్ ఇవ్వండి. ఇస్తాను. ఇదిగోండి, మాట్లాడండి. హలో, శివాగ్ని మేడం ఫోన్ చేశారు. అయితే నాన్నని ఒక అస్త్రంగా మార్చుకుంటుందన్నమాట. నాన్న ద్వారా ఏదైనా చేయొచ్చు. ఇప్పటికే డబ్బు కాసపడి అడాప్షన్ నోటీస్ మీద సంతకం చేశాడు. ఇంకా ఎక్కువ డబ్బు ఆశ చూపిస్తే ఏదైనా చేస్తాడు. నాన్న విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ డాక్యుమెంటేషన్ ప్రొడ్యూస్ చేస్తేనే కోర్టు నుంచి ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్ మీ పేరున ట్రాన్స్ఫర్ అవుతాయి మేడం.
ఇదేంటి పాపకి గార్డియన్గా ఉన్నవాళ్ళు కంపల్సరీ సైన్ చేయాలా? పేరెంట్స్ లేరంటున్నారు కాబట్టి పాపకెవరైతే గార్డియన్గా ఉన్నారో వాళ్ళే సంతకం చేయాలి మేడం. ఆ ప్రేమ సైన్ చెయ్యదు. ప్రణయ్ని నువ్వు ఒప్పించినా ప్రణయ్ ప్రేమని ఒప్పించి సైన్ చేయించలేడు. కామ్ డౌన్, కూర్చో. సరే, గార్డియన్గా వాళ్ళ తాత డేవిడ్ అని ఉన్నాడనుకుందాం. ఆయన చేస్తే సరిపోతుందా? ఆయన దగ్గర పెరుగుతుందా? మొన్నటిదాకా ఆయన దగ్గరే ఉంది. ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళ దగ్గర పెరుగుతుంది. ఆయన సైన్ చేసినా కానీ వాళ్ళ మిస్సెస్ వాళ్ళిద్దరి సంతకాలు కూడా ఉంటే బాగుంటుంది. ఓకే, సంతకాలేగా చేస్తారు. ఎవరు చెయ్యాలో వాళ్లే చేస్తారు. చేయిస్తాను. థ్యాంక్ యూ. ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్ శివాగ్ని. ప్రణయ్ చేసిన ప్రేమ సైన్ చెయ్యదు. నా గురించి నీ గురించి మనిద్దరి గురించి ప్రేమకు బాగా తెలుసు. ఎందుకంత నిరుత్సాహపడతావు స్నేహ? మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రణయ్ లాగా ప్రేమలాగా మనం నిజాయితీగా ట్రై చేస్తామా, నీతిగా సన్మార్గంలో వెళ్తామా ఏంటి? మనకి తెలిసిన మరో దారుంది కదా. అంటే ప్రస్తుతం మన ముందు 2 బ్రహ్మాస్త్రాలున్నాయి. ఒకటి డేవిడ్, రెండోది ప్రణయ్. కాగల కార్యం కాసులు కమ్ముడుపోయే తాగుబోతులే తీర్చొచ్చు, లేదంటే సెంటిమెంట్కి లొంగిపోయే ప్రణయే తీర్చొచ్చు. పద. బంగారు, ప్లీజ్ రా, వేసుకో. బ్యాగ్ వేసుకోమా. దొరికింది. ఏయ్, హాయ్ బంగారం. ఎలా ఉన్నావు ప్రణయ్? ప్రేమ, బాగున్నావా? నేను కూడా బాగున్నాను. నీకు క్యూర్ అయిందా? మొత్తం దగ్గు కూడా పోయింది. రా బంగారం, స్కూల్కి తీసుకెళ్తాను. ఎందుకు శివాగ్ని, నేను తీసుకువెళ్తానులే. అదేంటి కొత్తగా? రెగ్యులర్గా నేనే తీసుకెళ్తున్నాను కదా. రెగ్యులర్గా నువ్వే తీసుకెళ్తావు కదా, అందుకే నేను తీసుకువెళ్తానంటున్నాను. ఇవాళ ప్రణయ్ కూడా ఉన్నాడు కదా, ఇద్దరం తీసుకువెళ్తాం. ఎందుకలా అడ్డుపడుతున్నావు? బంగారాన్ని స్కూల్కి తీసుకెళ్లే రైట్స్ కూడా నాకు లేవా? ఇంత చిన్న విషయానికి అంత రియాక్ట్ అవుతుంది శివాగ్ని. ప్రేమ తీసుకెళ్తానంటుందిగా. ఏంటి మీరిద్దరూ కలిసి బంగారం విషయంలో నన్ను పరాయిదాన్ని చేస్తున్నారా? అది మీకెంతో నాకు అంతే. పైగా నేను అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పటి నుంచే ఇవన్నీ అలవాటు చేసుకుంటున్నాను. రా బంగారం, రా. ఉంటావా, వస్తావా? వస్తాను. రా బంగారం. బాయ్ ప్రణయ్. బాయ్ ప్రేమ. అప్పుడే శివాగ్నికి బంగారం అంటే పాజిటివ్నెస్ పెరిగిపోయింది. స్కూల్కి తనే ఎందుకు తీసుకువెళ్తుంది? దీని వెనుక ఏదో కారణం ఉంది. అదేంటో వెంటనే తెలుసుకోవాలి.